కనబడతలేవా? దెబ్బతినబోతున్న పర్యావరణం కనబడతలేదా? అక్కడ కొన్ని ఎగ్జాటిక్ స్పీషీస్ ఉన్నాయి, ఫ్లోరా ఫానా ఉంది అక్కడ పెద్ద ఎత్తున. ఇదంతా ధ్వంసమైపోతుంటే మీకు మీ నాయకత్వానికి ఇదేం వినబట్టలేదని మేము అడుగుతా ఉన్నాం. తప్పకుండా ఆ పిల్లలు ఏ రకంగా పోరాటం చేసినా వారికి అండగా నిలబడతాం. మన ముఖ్యమంత్రి గారు అన్నారు అసెంబ్లీలో హెచ్సియులో గుంట నక్కలు ఉన్నాయట. హెచ్సియులో అందుకే మేము పోవడం లేదు, మేము అక్కడ అడిగేందుకు పెట్టలేదంటే ఇట్లా పనికిమాలిన మాటలు మాట్లాడతారు. ఆ పిల్లల ఉద్యమాన్ని దాని పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు ఈ ముఖ్యమంత్రి. ఆయన చిల్లర వ్యాఖ్యలతో ఆ పిల్లలు కొట్లాడుతున్న దానికి అపవిత్రతను ఆపాదించి ఇదేదో రాజకీయ దురుద్దేశాలతో జరుగుతున్న పోరాటం అని చెప్పి ఆ పిల్లల ఉద్యమాన్ని కూడా మలినం చేసే మూర్ఖుడు ఈ ముఖ్యమంత్రి. అందుకే మేము కొద్దిగా దూరంగానే ఉన్నాం. మాకు కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి, అన్న మీరు రండి, మీరు ట్విట్టర్లో పెడితే కాదు, మీరు కూడా రండి అంటున్నారు. కానీ మేము అక్కడ పోగానే ముఖ్యమంత్రి ఏమంటాడు, ఇగో ఇది బీఆర్ఎస్ వాళ్ళు చేయిస్తున్నారు, ఇదంతా మాకు తెలుసు ముదే, ఇదంతా వీళ్ళే అని ఇష్టం వచ్చినట్టు పిచ్చివాగుడంతా వాగుతాడు. అందుకే మేము సరైన వేదికల్లో ఈ అంశాన్ని ఎత్తుతాం. అటు పార్లమెంట్లో లేవనెత్తుతాం, అవసరమైతే ఇటు కోర్టులో కూడా మేము కూడా పోతాం. కోర్టుకి కూడా ఏ రకంగా ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పోతుంది, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా ఎందుకు చేస్తున్నది ఈ కార్యక్రమాలు అని అడుగుతాం. ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు గుర్తు చేస్తాం. ఇదే ముఖ్యమంత్రి కదా ఎన్నికలకు ముందు పిసిసి అధ్యక్షుడు ఏం చెప్పాడు, ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటే భవిష్యత్ తరాలకు ఎట్లా శ్మశానాలకు కూడా జాగాలు ఉండవని చెప్పి ప్రవచనాలు చెప్పింది రేవంత్ రెడ్డి కాదా? మరి మర్చిపోయినావా? ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఇవాళ భూములు అమ్ముతూ కాంక్రీట్ జంగల్గా మారిపోయిన పశ్చిమ హైదరాబాద్కున్న లంగ్ స్పేసెస్ని నాశనం చేయడం ఎజెండాగా పెట్టుకున్నావా? అందుకే మేము పూర్తి స్థాయిలో ఈ పిల్లలకు సంఘీభావంగా నిలబడతాము. వారికి అవసరమైతే అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం. ఇద్దరు పిల్లలు అరెస్ట్ చేసినారని వారిని మరి కేసులు కూడా పెట్టినారని కూడా చెప్తున్నారు. వాటిని కూడా ధృవీకరించుకుంటాం, వాటిని కూడా విషయాన్ని కూడా తెలుసుకుంటాం. ఇద్దరు పిల్లల్ని జైలుకు పంపించారని కూడా చెప్తా ఉన్నారు. చూద్దాం, అది కూడా విషయం తెలుసుకున్న తర్వాత దాని మీద కూడా ఏ రకంగా పిల్లలకు అండగా నిలబడాలో మేము చూస్తాము. అక్కడ జంతువులు కూడా మరి కొన్ని ప్రాణాలు పోతున్నాయని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం మీడియా కూడా దయచేసి మీరు నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి మీరు కూడా పోవాలా, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు పోండి. ఇవాళ అక్కడ పిల్లల మీద ఆంక్షలు పెట్టినారు, గేట్ల కాడనే పోలీస్ క్యాంపులు పెట్టి భయపెడుతున్నారు వాళ్ళని. మీరు మీ హాస్టల్కి పోవడానికి వీల్లేదు, ఈస్ట్ బ్లాక్ పోవడానికి వీల్లేదు, ఎటు పడితే అటు క్యాంపస్లో తిరగడానికి వీల్లేదు అన్నట్టు యూనివర్సిటీలో కూడా ఎక్కడైతే నిజంగా చెప్పాలంటే వైస్ ఛాన్సలర్ గారి పర్మిషన్ ఉండాలి, పోలీస్ పర్మిషన్ కాదు, ప్రభుత్వ పర్మిషన్ కాదు. అది కేంద్రీయ విద్యాలయం. కేంద్రీయ విద్యాలయం మీద రాష్ట్ర ప్రభుత్వం అథారిటీ ఉండదు, అక్కడ పోలీస్కు ఎంట్రీ ఉండదు, వీసీ గారు పర్మిషన్ ఇస్తే తప్ప. అట్లాంటిది ఇవాళ వీసీ గారి పర్మిషన్ లేకుండా ఎక్కడికక్కడ పోలీస్ క్యాంపుల మాదిరిగా ఒక వాతావరణం వేసి పిల్లల్ని భయకంపితులు చేసే ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది.